సో ఆగేసి మనకి ఇంటర్లింక్ నుంచి చాలా మంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అన్నమాట. ఏమని అంటే మనకి కేవైసీ అప్లై చేస్తే అప్రూవ్ కాకపోవటం, ఒకవేళ అప్లై చేసినా అది అలానే క్యూలో ఉండటం లాంటి అయితే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో ఈ షార్ట్ వీడియోలో నేనైతే మాత్రం మీకు టాప్ 3 రీజన్స్ అయితే చెప్తాను. సో ఈసారి అయితే మీరు ఫిక్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే మనకి యాజ్ యూజువల్ ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా వాళ్ళకి ప్రమోట్ చేసే వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో అందుకనేసి మనకి క్రియేటర్స్, అంబాసిడర్స్ ఉంటారు కదా, సో ఫస్ట్ వాళ్ళ కేవైసీ వెరిఫై అయినాక దాని తర్వాతకి మళ్ళీ నార్మల్ పీపుల్కి అయితే వెరిఫై అనేది అవుతుంది. సో అందుకనే రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే మనకి హెచ్సిఎస్ స్కోర్ అనేది ఉంటుంది. సో ఆ స్కోర్ అనేది మీరు ఎప్పుడు మెయింటైన్ అనేది తీసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎలా పెడితే అలా ఉండకూడదు. ఇది ఒక రీజన్. ఇంకా థర్డ్ రీజన్ వచ్చేసి ఇది మెయిన్ అనమాట. ఏమనంటే మనకి ఇక్కడ కింద వెరిఫైడ్ ఐటీఎల్జీ అని ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డైలీ మైనింగ్ రేట్ అండ్ గ్రూప్ మైనింగ్ రేట్ అనేసి ఉంది కదా, సో ఇవన్నీ మనం కరెక్ట్గా మెయింటైన్ అనేది చేసుకోవాలి. సో అప్పుడే మనకైతే మాత్రం కేవైసీ అనేది కొంచెం ఫాస్ట్గా వెరిఫై అనేది అవుతుంది అన్నమాట. సో ఒకటైతే చెప్పగలుగుతాను, ఎంత లేట్ అయినా కూడా మీరైతే డైలీ మైనింగ్స్ అనేది చేస్తూ ఉండండి, గ్రూప్ మైనింగ్స్ అనేది చేస్తూ ఉండండి. సో మీ కాయిన్స్ అనేది పెంచుకుంటూ ఉండండి. సో అది మాత్రం నేను చెప్పగలుగుతాను. సో ఇది మనకైతే మాత్రం మీకైతే ఈ కంటెంట్ యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను.